వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. భక్తి పాటలు భజనలతో ఆలయంలో శ్రీ రామనామ స్మరణ మార్మోగింది. దేవాలయ అభివృద్ధికి ఆర్థిక సహాయం చేసిన బుర్రి పురుషోత్తం గౌడ్ లాస్య దంపతులు. వీధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. అధికారి జిల్లా సివిల్ సప్లై మేనేజర్ హరికిషన్. రోడ్లపై మురికి నీరు గుంతల్లో నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. నాగర్గూడ విలేజ్ లోని పోచమ్మ గుడి వరకు వెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పణ. మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు అర్థమయ్యే విధంగా ఈ పండుగలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఉన్న సాయినాథుని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ మంచుకంటి ధనంజయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ నారాయణ రెడ్డిని ఆలయ పూజారులు ప్రత్యేక పూజ నిర్వహించారు. వేదగం సర్వం యద్భూతం యశ్చ భవ్యం తథా లోకాగం కల్పయన్ వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్య ఓం జీవాధారాయ నమః ఓం సర్వాధారాయ నమః ఓం ధనమానుదాయ నమః ఓం బుద్ధిసిద్ధాయ నమః ఓం పుత్రమిత్రాయ నమః ఓం యోగక్షేమాయ నమః. ధనం ధాన్యం పశుం మహాపుత్రలాభం శతం వత్సరం శతం దీర్ఘమాయు. నల్గొండ జిల్లాలోని చింతపల్లిలో గల సాయి సన్నిధి దర్శించుకోవడం జరిగింది. ఈరోజు సాయి సన్నిధి రావడం ఆ మహానుభావం యొక్క ఆశీస్సులతో మా దృష్టిలో భావిస్తున్నాం. చాలా రోజుల నుంచి ఈ టెంపుల్కి రావడం, ఇంకా మా ఫ్యామిలీ ఎప్పటి నుంచి ఇక్కడ రావడం, అందులో మా మిసెస్ మా పిల్లలు వచ్చేవారు. నేను ఈరోజు ఫస్ట్ టైం వస్తున్నాను. ఇక్కడ వాతావరణం ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ మనం ఎంట్రీ దగ్గర నుంచి ఇక్కడ దర్శనం అయిన వరకు కూడా ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం, ఒక సిస్టమేటిక్గా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం, అట్లే చాలా హైజీనిక్గా మెయింటైన్ చేయడం, ఇవన్నీ తప్పకుండా ఈ ప్రాంతం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులకు ఒక మంచి వరం. ఈ యొక్క ఆలయాన్ని మెయింటైన్ చేస్తున్న ఆలయ ధర్మకర్తలకు కంపెనీ
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డీఎస్పీ రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఐడీఓ బొల్లారానికి చెందిన నిందితులు యూపీవీఎస్ విండో ఫిట్టర్ రవి, పెయింటర్ సోమశేఖర్లు అమీన్పూర్ లింగమయ్య కాలనీకి చెందిన విన్నకతోట లిఖిత్, పవన్ కుటుంబ సభ్యులతో కలిసి గత నెల 28న అరుణాచలం వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగతనం జరిగిందని తెలిపారు. బీరువాలోని బంగారం, వెండి దొంగలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్న దర్యాప్తు చేపట్టిన అమీన్పూర్ పోలీసులు సోమశేఖర్లను అరెస్ట్ చేశారు. బొల్లారం, అమీన్పూర్, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7 దొంగతనాలకు పాల్పడినట్లు డీఎస్పీ వెల్లడించారు. వీరి వద్ద నుంచి 10 తులాల బంగారం, విదేశీ కరెన్సీ, బైక్ రికవరీ చేసినట్లు తెలిపారు. అనే దాంట్లో ఆ క్రమంలో వెరిఫై చేస్తున్నప్పుడు వీళ్ళ మీద అనుమానంతో మనం తీసుకొచ్చి వెరిఫై చేస్తే వీళ్ళు ఆ నేరం అదే వీళ్ళు పాత నేరస్తులు. కొన్ని హౌస్ బ్రేకింగ్ చేసే నేరస్తులు మన ఏరియాలో ఎవరైనా ఉందో మన దగ్గర సస్పెక్ట్లు ఉన్నాయని చెప్పి ఆ సస్పెక్ట్లు వెరిఫై చేస్తున్నప్పుడు క్రమంలో వీళ్ళు ఇందులో మాత్రం దీంట్లో ఇద్దరే. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగమయ్య కాలనీకి చెందినటువంటి లిఖిత్ పవన్ అనే అతను గత నెల 28/6/2024 నాడు అతను అరుణాచలం దైవ దర్శనం కోసం అని వెళ్ళి 1వ తారీఖు నాడు తిరిగి ఇంటికి వచ్చి చూసుకునేసరికి అతని ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు, కొంత బంగారము దొంగిలించడం జరిగింది. దానిపైన అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో మేము ఈ మధ్యన ఈ సస్పెక్ట్లందరినీ కూడా పిలిపించి వెరిఫై చేస్తూ ఉన్నాము. అందులో ఈ బొల్లారానికి సంబంధించినటువంటి ఇరగదిండ్ల రవి మరియు దాసరి సోమశేఖర్ అనే ఇద్దరు, వాళ్ళు కూడా ఇంతకుముందు పాత నేరస్తులు. వాళ్ళవి కూడా సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి పోలీస్ స్టేషన్లో. ఆ క్రమంలో వాళ్ళను అనుమానం మీద తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే ఏదైతే ఈ అమీన్పూర్లో జరిగినటువంటి నేరంతో పాటు అంతకంటే ముందు కూడా అమీన్పూర్లో ఇంకొక 3 నేరాలు జరిగినాయి. వాటిని ప్లస్ బొల్లారంలో జరిగినటువంటి 2 నేరాలు మరియు దిండిగల్లో ఒక 2 నేరాలు చేసినట్టు ఒప్పుకున్నారు. వాళ్ళ వద్ద నుండి అమీన్పూర్లో దొంగిలించబడినటువంటి ఒక 10 తులాల బంగారము, బొల్లారంలో ఇళ్లలో దొంగిలించబడినటువంటి కొన్ని డాలర్లు, మరికొన్ని వస్తువులు అన్నింటినీ కూడా వారి వద్ద నుండి సీజ్ చేసి అరెస్ట్ చూపించడం జరిగింది. వాళ్ళను ఈరోజు రిమాండ్కు పంపిస్తారు. వీళ్ళని బొల్లారంలో అంటే వీళ్ళకి యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ మీద పాత ఈ సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి. వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఇది కేసులో అమీన్పూర్ ఇన్స్పెక్టర్ నాగరాజు, వాళ్ళ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శేఖర్ మరియు మల్లయ్య అనే ఒక ఎస్ఐ, ప్రభాకర్, మిగతా క్రైమ్ కానిస్టేబుల్ అందరూ కలిసి ఈ కేసులో చాలా కష్టపడి ఈ కేసును డిటెక్ట్ చేసి రికవర్ చేయడం జరిగింది. అభినందిస్తున్నాం. సింగపూర్లో అమెరికన్ డాలర్ నారాయణకే నియోజకవర్గం గ్రామాల్లో పారిశుద్ధ నిర్వహణపై దృష్టి సారించి పారిశుద్ధ సమస్యలు రాకుండా చూడాలని తెలిపారు. పెద్ద శంకరంపేట మండల ప్రత్యేక అధికారి జిల్లా సివిల్ సప్లై మేనేజర్ హరికిషన్ అధికారులకు సూచించారు.
పెద్ద శంకరంపేట కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభ సమావేశంలో గ్రామ పంచాయతీలో జరుగుతున్న పనులను కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రోడ్లపై మురుగునీరు ప్రవహించకుండా చూసుకోవాలని, గుంతల్లో నీటి నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గ్రేసీబాయ్, మండల్ నోడల్ అధికారి వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి వెంకటరాములు, వివిధ శాఖల సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఏం చేస్తాం ఎవరు 24 hours చెప్పినాం మరోసారి అంటే మళ్ళీ దిగాను ఫీజులు ఇక్కపోతుంది డబ్బర్ కూడా ఫీజులు ఇక్కపోతుంది తాళాలు ఇస్తే తాళం అయితే సార్ 10 నిమిషాలు వాళ్ళు అది పరిస్థితి ఖచ్చితంగా జీపీ ట్రాక్టర్ ఎంత కష్టమైనా ఆ పర్టికులర్ మోరీలు కానీ ఇవి కానీ మొత్తం క్లీనింగ్ చేపిస్తాం. ఖచ్చితంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా శత విధాల మేము ప్రయత్నం చేస్తాం. దానికి ఖచ్చితంగా ఏంటంటే లోకల్ పబ్లిక్గా మీ సహకారం కూడా కావాలి. ఎంతసేపటికి ఏంటంటే ఈయనే చేయాలంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు మన కళ్ళ ముందర ఒక ట్యాప్ చెప్పినాం, నీళ్లు పోతుంది, మనం పోతుంది దాన్ని బంద్ చేయాలి, మనం బాగా. అంతేగాని ఎవరు రావాలి, వాటర్ మెన్నే రావాలి, ఆయన ట్యాప్ బంద్ చేయాలి, లేకపోతే ఫలానా ఆయన ఇప్పుడు మీరు ఉన్నారండి, మీ ఇంటికి ఒక ఇంత నూనె ఉంది, ఇక్కడ మురికి గుండ ఉంది, దాంట్లో నూనె పోసేస్తే అవి ఏమి కావు. అంతే తప్ప దానికి కూడా ఎవరో రావాలి, ఎవరో చేయాలి, వాళ్ళు వచ్చి చేస్తేనే నేను చూడాలి. నేనేమన్నా మీరు చెప్పింది నేను నోట్ చేసుకున్నా. ఎలక్ట్రిసిటీ బల్బ్స్ నేను డిపిఓ గారితో మాట్లాడతాను, లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి సాధ్యమైనంత తొందరగా బల్బ్స్ నేను ఎన్ని ఉన్నాయి అన్ని నేను అర్థం చేపిస్తాను. ఎక్కడ పోయి అంగన్వాడీ మొత్తం 60 మెంబర్స్ సార్. 50 మంది సార్. 0 to 6 యాక్చువల్ మీకు అంగన్వాడీ అంటే దీనికి ఎవరి వీళ్ళు చూస్తారా? ఎవరు స్కూల్ మండల్ పెట్టాము సార్. కొన్ని ఏదో అదే చెప్తున్నా నేను. జీపీ ట్యాంకులు అయినా సరే, ఈ ట్యాంకులు అయినా సరే, ఎక్కడనైనా సరే దయచేసి ప్రాపర్ కేర్ తీసుకోండి. ఎస్పెషల్లీ క్లోరినేషన్ పార్ట్ కానీ క్లీనింగ్ పార్ట్ కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. అది లేకపోతే మాత్రం ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల నగర్ గూడ గ్రామంలో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ఈ బోనాల పండుగలో విద్యార్థులు పాల్పంచుకొని బోనాలను ఎత్తుకున్నారు. విద్యార్థులలోనే పోతురాజుల వేషాలు, శివసత్తులను తయారు చేశారు. శ్రీ చైతన్య స్కూల్ నుంచి నాగర్గూడ విలేజ్లోని పోచమ్మ గుడి వరకు వెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పించారు. స్కూల్ కరస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ, మా పాఠశాలలో ప్రతి సంవత్సరం ఈ పండుగలు నిర్వహిస్తామని, మన తెలంగాణలో ఏవైతే పండుగలు నిర్వహిస్తామో ఈ పండుగలన్నిటినీ కులమతాలకు అతీతంగా నిర్వహిస్తామని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు పిల్లలకు ఇప్పటి నుంచే అర్థమయ్యే విధంగా ఈ పండుగలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఘనంగా నృత్యాలు, ఆటపాటలతో, పోతురాజుల విన్యాసాలతో విద్యార్థులు సందడి చేశారు. ముఖ్యంగా విద్యార్థుల పూనకాల పోతరాజుల విన్యాసాలు పలువురికి ఆకట్టుకున్నాయి. అమ్మవారు దమ్మ తీసుకురా.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీలోని సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన భక్త బృందం సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ శ్రీరామ జయరామ జయ జయరామ నినాదాలతో ఆటపాటలతో భజనలతో భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. భక్తి పాటలు భజనలతో ఆలయంలో శ్రీరామనామ స్మరణ మార్మోగింది. ఆలయ ప్రధాన అర్చకులు రఘుపతిరావు, రాఘవేంద్రాచార్య, అర్చకులు కృష్ణ, ప్రమోద్, సునీల్ పంతులు భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవాలయ భజన భక్త బృందం సభ్యులు బొట్టు రమేష్ తన కుమారుడు నవీన్ జన్మదిన సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ అభివృద్ధికి అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన దగ్గర కాళేశ్వరం ఎస్ఐ సిహెచ్ చక్రపాణి వారి సిబ్బందితో పోలీసుల ముమ్మర వాహన తనిఖీలు చేశారు. ఇరు రాష్ట్రాల నుండి రాకపోకలు కొనసాగిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు అనుమానిత వ్యక్తుల వేలిముద్రలను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకొని వదిలేస్తున్న పోలీసులు. ఏం పని చేస్తావు ఒకసారి కావట్లా బయట బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తి పాటలు భజనలతో ఆలయంలో శ్రీ రామనామ స్మరణ మార్మోగింది. దేవాలయ అభివృద్ధికి ఆర్థిక సాయం చేసిన బుర్రి పురుషోత్తం గౌడ్ లాస్య దంపతులు. వీధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. అధికారి జిల్లా సివిల్ సప్లై మేనేజర్ హరికిషన్. రోడ్లపై మురికి నీరు గుంతల్లో నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. నాగర్గూడ విలేజ్ లోని పోచమ్మ గుడి వరకు వెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పణ. మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు అర్థమయ్యే విధంగా ఈ పండుగలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.